వైసీపీ ఇప్పుడు ఇండియా కూటమి దారి పడుతుందా? ఇప్పుడు అందరికీ కూడా ఇది అనుమానంగా ఉంది. ఎందుకంటే వైఎస్ జగన్ ఢిల్లీ వేదికగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో దానికి ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీలు అయితే మద్దతు తెలపడం జరిగింది. ఇటు తృణమూలు, సమాజ్వాదీ పార్టీ, తర్వాత జేఎంఎం, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఇవన్నీ కూడా పార్టీ లీడర్స్ అంతా కూడా వచ్చి జగన్ వేదికని జగన్తో పాటు వేదిక పంచుకొని మొత్తం కూడా నిరసనలో పాల్గొనటం అయితే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అందుకే ఇప్పుడు జగన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే ఇండియా కూటమిలోకి జగన్ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారా అనేది అయితే ఇక్కడ ఒక సందేహంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ ఏపీలో వ్యవహారాలని, శాంతి భద్రతల్ని, మొత్తం ఏపీలో అరాచక పాలన సాగుతోంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ జగన్ అయితే ఇప్పటికే కూడా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం జరిగింది. తరువాత ఇప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్తో పాటు ప్రధానమంత్రి అపాయింట్మెంటు, తర్వాత కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అనే డిమాండ్ అయితే ప్రధానంగా ఉంచుతారు. అయితే అవన్నీ కూడా ఏవి సాధ్యపడేవి కావు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, అంటే ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో జగన్ చేసేదే ఉండదు. జగన్ సాయం అయితే రాజ్యసభలో తప్ప బీజేపీకి అవసరం లేదు. కాబట్టి ఆ రాజ్యసభలో కీలక బిల్లులు వచ్చినప్పుడే జగన్ అవసరం ఉంటుంది. అదీ కాక మిగతా పార్టీలను మేనేజ్ చేసుకునే అవకాశం కూడా బీజేపీకి ఉండటంతో అసలు జగన్ని లెక్క చేస్తారా లేదా అనే సందేహం అయితే కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ వేదికగా తాను ధర్నాకి ప్రయత్నం చేస్తాం, అది కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇక్కడ ధర్నాని నిర్వహించడం అనేది అయితే జగన్ ఒక వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నారనేది అయితే అందరూ భావించాల్సిన విషయం. ఇక్కడ జగన్ ఎందుకైతే అంటే ఇండియా కూటమికి, కాంగ్రెస్కి దూరంగా ఉంటూ వచ్చిన జగన్ ఇప్పుడు ఇండియా కూటమికి దగ్గరై మిగతా పార్టీలకి ద్వారా కూడా ఇండియా కూటమిలో చేరే ప్రయత్నం చేస్తున్నారు. అదే కనుక జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో, ఏపీ రాజకీయాల్లో అయితే మళ్ళీ మార్పులు చూడబోతాం. ఎందుకంటే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జగన్ సోదరి షర్మిల ఉంది. కాబట్టి షర్మిల పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి అనేది కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తన అన్న మీదే ప్రధానంగా షర్మిల పోరాటం చేస్తోంది. మొన్నటి వినుకొండ విషయంలో కూడా షర్మిల అయితే జగన్ ఉద్దేశించి కీలకమైన కామెంట్లు చేయడం జరిగింది. ఇవన్నిటినీ కూడా చూస్తే మొత్తం కూడా ఇండియా కూటమిలో వైసీపీ చేరిన పక్షంలో ఇప్పుడు షర్మిల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వైసీపీ ఒకటే కాబట్టి. మళ్ళీ ఇంకో ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్ని పూర్తిగా వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసి మొత్తం కూడా ఏపీలో కాంగ్రెస్ బాధ్యతల్ని జగన్ తీసుకుంటారు అనే ఒక ప్రచారం కూడా ఇంతకు ముందు జరిగింది. అయితే వాటన్నిటినీ కూడా జగన్ కానీ మిగతా కాంగ్రెస్ నాయకులు కానీ కొట్టేశారు, ఖండించారు. అయితే ఇప్పుడున్న తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ వ్యూహం ఏంటి, తర్వాత ఈ జగన్ వ్యూహానికి ప్రతి వ్యూహంగా బీజేపీ ఏం చేస్తుంది అనేది అయితే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అలాంటిది ఏదైనా ఇండియా కూటమి వైపు వైసీపీ కానీ మొగ్గితే మొత్తం కూడా రాజకీయాలు మారే అవకాశం అయితే ఉంది.